జీవితంలో ప్రతి కష్టం మనలో నిజమైన శక్తిని బయట తెచ్చే వేదిక. ప్రతి అడుగులో ఎదురయ్యే వైఫల్యాలు, చీకట్లు మన ఆత్మను మెరుగుపరుస్తాయి. ఈరోజు మీకు చెబుతున్న కథ ఒక యువకుడి ఆత్మవిశ్వాసం, నిరంతర ప్రయత్నం మరియు అకుంఠిత ధైర్యం ద్వారా అద్భుతమైన విజయం సాధించిన ప్రయాణం గురించి. ఒక చిన్న సుందరమైన ఊరిలో ఆశలు లేని చీకటిని మాత్రమే చూసిన సూర్య అనే యువకుడు ఉండేవాడు. పేదరికం అతని నీడలా వెంటాడింది. కుటుంబ బాధ్యతలు భుజాలపై బరువయ్యాయి. తనకు తెలిసిన పరిమితులు అతని మనసును అగాధ లోతులలో నింపాయి. ప్రతి నిమిషం ఒక పోరాటంగా, ప్రతి కళ ఒక భ్రమగా అతనికి తోచేది. జీవితం తనపై మోపిన భారంతో అతని కళ్ళల్లో నిరాశ మాత్రమే రాజ్యమయ్యలేదు. అలా జరుగుతున్న ఆ క్రమంలో ఒకరోజు ఆ ఊరికి సుధా అనే ఒక కొత్త ఉపాధ్యాయురాలు వచ్చారు. ఆమె మాటల్లో తేజస్సు, చూపుల్లో ఆత్మవిశ్వాసం మరియు అధరాలపై చిరునవ్వులు సూర్య గుండె లోతుల్లో ప్రచ్ఛన్నంగా ఉన్న ఆశ అనే దీపాన్ని వెలిగించాయి. ఆమె చూపించిన సానుకూల దృక్పథం, జీవితం పట్ల ఆమెకున్న అచంచలమైన నమ్మకం సూర్యలో ఒక కొత్త స్ఫూర్తిని నింపాయి. ఆమె కేవలం పాఠాలు చెప్పలేదు, జీవిత పాఠాలను బోధించింది. సుధా టీచర్ మాటలు సూర్య చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. అదరాలపై సదా నవ్వులు చిందించు, కష్టాలు నిష్టాలుగా మార్చుకో అని చెబుతుంటే ఆ మాటలు అతని గుండె లోతుల్లో నాటుకుపోయాయి. ఆ రోజు నుండి అతని దినచర్య మారింది. మొదట్లో అతని మార్పును చూసి కొందరు నవ్వారు. పగటి కళ్ళకు అంటున్నాడు అని గతాలు చేశారు. కానీ సూర్య ఆ మాటలను పట్టించుకోలేదు. సుధా టీచర్ ఇచ్చిన పుస్తకాలే అతనికి స్నేహితులయ్యాయి. రాత్రులు ఊరంతా నిద్రపోతున్నప్పుడు అతను లేచి కొత్త ఉత్సాహంతో తన లక్ష్యం వైపు అడుగులు వేసేవాడు. అతని కళ్ళల్లోని నిరాశ స్థానంలో ఇప్పుడు ఒక తెలియని మెరుపు, ఒక అజంచలమైన విశ్వాసం చోటు చేసుకున్నాయి. సుధా టీచర్ అతను కేవలం గురువుగా మాత్రమే కాకుండా ఒక మార్గదర్శిగా నిలిచారు. క్లిష్టమైన పాఠాలను ఓపిక వివరించడమే కాకుండా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. ఆమె ప్రోత్సాహం అతనిలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అతను పడిపోయిన ప్రతిసారి ఒక స్నేహితురాలుగా చేతునెచ్చి మళ్ళీ నిలబెట్టింది. కాలం గడిచింది. సూర్యపడిన కష్టం వృధా పోలేదు. రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఉద్యోగ పరీక్షకు అతను దరఖాస్తు చేసుకున్నాడు. ఊళ్ళో అందరూ అది అసాధ్యమని కొట్టిపారేశారు. కానీ సూర్య తన మీద, తన గురువు మీద నమ్మకం ఉంచాడు. పరీక్ష రోజున తల్లిదండ్రుల ఆశీర్వాదం, సుధా టీచర్ దీవెనలు తీసుకొని గుండె నిండా ధైర్యంతో పరీక్షా కేంద్రానికి వెళ్ళాడు. ఫలితాలు వెలువడే రోజు రానే వచ్చింది. ఊరంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. పత్రికలో వచ్చిన ఫలితాల జాబితాలో తన పేరును చూసుకున్న సూర్య కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ఆగలేదు. ఆ వార్త ఊరంతా దావానంలో పాకింది. నిన్నటి వరకు ఎగతాళి చేసిన నోళ్లే ఈరోజు పొగడ్తలతో ముంచెత్తాయి. ఊరి పెద్దలు, ప్రజలు అందరూ కలిసి అతన్ని ఘనంగా సత్కరించారు. సుధా టీచర్ కళ్ళల్లో ఆనందం, గర్వం స్పష్టంగా కనిపించాయి. తన శిష్యుడు సాధించిన విజయానికి ఆమె మనసు గర్వంతో ఉప్పొంగిపోయింది. ఆ రోజు సాయంత్రం సుధా టీచర్తో కలిసి సూర్య ఊరి చివర ఉన్న కొండపైకి వెళ్ళాడు. అస్తమిస్తున్న సూర్యుడు ఆకాశంలో విరజిమ్ముతున్న కాంతిని చూస్తూ సూర్య అన్నాడు, టీచర్, ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. మీరు నాలో వెలిగించిన ఆ చిన్న దీపమే ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది. అందుకు సుధా టీచర్ చిరునవ్వుతో, కాదు సూర్య, నీ పేరులోనే ప్రకాశం ఉంది. చీకటిని చీల్చుకొని ఉదయించే సత్తా నీలోనే ఉంది. నేను కేవలం ఆ వెలుగును నీకు చూపించాను. దారిని నువ్వే నిర్మించుకున్నావు అని అన్నారు. ఆమె కొనసాగిస్తూ అస్తమిస్తున్న సూర్యుడు వైపు చూపిస్తూ, చూడు సూర్య, ఆ సూర్యుడు అస్తమిస్తున్నాడు. కానీ ఈ ఊరి ఆశల ఆకాశంలో నువ్వనే సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు. నీ వెలుగులో ఇక ఎందరో యువకులు తమ దారిని వెతుక్కుంటారు. నువ్వు కేవలం ఒక ఉద్యోగం సాధించలేదు, ఎందరికో ఆదర్శంగా నిలిచావు. ఇదే నీ అసలైన విజయం అన్నారు. ఆ మాటలు విన్న సూర్య కళ్ళు చెమర్చాయి. తన జీవితం ఒక చీకటి గది నుండి వేల మందికి వెలుగునిచ్చే ప్రయాణంగా మారినందుకు గర్వపడ్డాడు. నిజమే, మనలో ఆత్మవిశ్వాసం అనే దీపం వెలిగినప్పుడు ఎన్ని అడ్డంకుల చీకట్లు కమ్మినా విజయం అనే సూర్యోదయం జరిగి తీరుతుంది. ప్రతి మనిషి ఒక సూర్యుడే. తనను వెలిగించుకోవడమే అసలైన గెలుపు. ఓకే ఫ్రెండ్స్, ఈనాటి ఈ చిన్న కథతో ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.